ఆచార్య కోదండరాం అజారుద్దీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్ అయింది. వీరి అభ్యర్థిత్వాల కోసం ప్రభుత్వం పంపిన దస్త్రంపై గవర్నర్ సంతకం చేశారు. దీంతో గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ సందర్భంగా కోదండరాంతో ఈటీవీ ముఖాముఖి. జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మళ్లీ ఎమ్మెల్సీ కాబోతున్నారు. అజారుద్దీన్ కోదండరాం ఎమ్మెల్సీల అభ్యర్థిత్వానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు కోదండరాం గారు మనతో ఉన్నారు. వారిని నమస్తే సార్. ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు, కోర్టు తీర్పులతో పదవీచ్యుతులయ్యారు, మళ్ళీ అదే కోటాలో ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒక దాంట్లో ఏదో కొత్తగా ఉంటుంది, కీర్తి కిరీటాలు పెట్టిన భావన కలుగుతుంది అనుకుంటే పొరపాటు. అట్లాంటిది ఏం లేదు. ఈ మొత్తం పరిణామాలు చూస్తే పదవి శాశ్వతం కాదనేదే మాకు అర్థమైన తర్వాత ఇక మనం ఏదైనా మనం చేసే కార్యక్రమాల ద్వారా మన ఆచరణ ద్వారానే మనం ప్రజల్లో మిగలగలుగుతాం. దాని మీద దృష్టి పెట్టాలని, అందుకని మా రోజువారీ జీవితంలో పెద్ద మార్పు రాలేదు, కార్యక్రమాల్లో కూడా పెద్ద మార్పు రాలేదు, యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. నిన్న ఎట్లా ఉన్నామో ఇవాళ అట్లే ఉంటాం, రేపు కూడా ఇదే విధంగా కొనసాగుతామని అందరికీ హామీ ఇస్తున్నా. కాకపోతే ఏంటంటే చేస్తున్న పనిని మరింత విస్తృతంగా సమర్థవంతంగా చేయటానికి ఇది ఒక అవకాశమే. తప్పకుండా ఈ అవకాశం కల్పించినందుకు ఇటు ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కు, అదేవిధంగా గవర్నర్ గారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏడాది పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన సమయంలో ప్రజా సమస్యలపైన కానీ యువత నిరుద్యోగ సమస్యలపైన కోదండరాం పెద్దల సభలో గలమెత్తలే అని చెప్పి ఒక విమర్శలు అయితే వినిపించాయి. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి ఈ 6 ఏళ్ల కాలంలో మీ గలం ఎలా ఉండబోతుంది? ఎవరి పక్షాన ఉండే అవకాశం ఉందంటారు? నేనున్నదే ఆడ కొద్ది రోజులు. ఆ ఉన్న కొద్ది రోజుల్లో సభ జరిగిన 2 సెషన్సే జరిగినాయి. అందులో ఒకటి వింటర్ సెషను, ఆ సెషన్లో కొద్ది రోజులు జరిగిన సభ, తర్వాత ఎండాకాలం సెషన్ ఒకటి, బడ్జెట్ సెషన్. అందులో ఎన్ని మాట్లాడటానికి అవకాశం ఉంటే అవన్నింటినీ లేవనెత్తిన. అది రేషన్ కార్డుల విషయం కానీ, ప్రాజెక్టులు గతంలో చేసిన అవకతవకలు, భవిష్యత్తులో ప్రాజెక్ట్ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఉద్యమకారుల అంశం గురించి, నిరుద్యోగ సమస్య గురించి, అనేక విషయాలపై అక్కడ దొరికిన కొద్దిపాటి అవకాశాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని అనేక విషయాలు లేవని తిరుమలలో ఎన్నెన్ని సెషన్స్ ఉంటాయో అన్ని సెషన్స్లో కూడా ఇప్పుడు ఉదాహరణకి మనకు వచ్చిన రిప్రజెంటేషన్స్ ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. దాని కింద కూడా చాలా రిప్రజెంటేషన్స్ ప్రజలు నాకు ఇచ్చినవి, వినతి పత్రాలు, వాటిని కూడా సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినాం. కొన్ని ప్రత్యేకమైన చర్చలు జరిగినప్పుడు చాలా వివరమైనటువంటి నోటు కూడా ప్రభుత్వానికి సమర్పించినాం. అది విద్య మీద కానీ, టూరిజం మీద కానీ, అదేవిధంగా తెలంగాణ సాంస్కృతిక అంశాలు దాంట్లో లోబడి వీటి మీద చర్చ జరిగినప్పుడు చాలా విషయాలే ప్రస్తావించడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించడం జరిగింది. కొన్ని ప్రత్యేక సమస్యలు, ఉదాహరణకి ఈ ఆదిలాబాద్ జిల్లా సాగునీటి సమస్యల పరిష్కారం కోసం తుమ్మిడిహెట్టి వద్దనే మళ్ళీ బ్యారేజ్ కట్టాలి, గత ప్రభుత్వం విస్మరించిన బ్యారేజ్ నిర్మాణం పెట్టాలి అని మేము మాట్లాడినప్పుడు మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. అట్లనే కొన్ని రోడ్ల సమస్యల గురించి లేవనెత్తినప్పుడు మంత్రులు చాలా సానుకూలంగా స్పందించారు. అది సంతోషం అనిపించింది. అక్కడ పోయినప్పుడు ఈ చర్చ వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరికిందని స్థానికంగా ఉన్న ప్రజలు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇట్లాంటి ప్రయత్నాలు చాలా చేసినాం. భవిష్యత్తులో కూడా అదే రకంగా ప్రయత్నం అనేది కొనసాగుతుంది. కానీ ఒకటి స్పష్టం, అక్కడ ఉన్నాం కాబట్టి అన్నీ దాని ద్వారా చేయగలమనుకుంటే పొరపాటు. రకరకాలైన వేదికలు ఉంటాయి. మనం ఇంతవరకు కార్యకర్తలుగా, రాజకీయ ఒక పార్టీ సభ్యులుగా మాకు ఏ అవకాశాలు ఉన్నాయో, ఏ అవకాశాలను వాడుకున్నామో అవి కొనసాగించాలి. అవి వదిలిపెట్టి కేవలం సభ ద్వారా మాత్రమే చేయగలుగుతామనుకుంటే పొరపాటు. సభ ద్వారా వచ్చేటువంటి అవకాశాలు అదనంగా ఉంటాయి. వాటికి ప్రత్యామ్నాయంగా మనం చూస్తే పొరపాటు అవుతుంది. ఆ అదనపు అవకాశంగా దాన్ని ఉపయోగించుకుంటూ ఫీల్డ్లో మనం నిరంతరం చేసే కార్యక్రమాలను మాత్రం వీటిని యథాతథంగా ఇంకా సమర్థవంతంగా మనం కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. అదే పద్ధతుల్లో భవిష్యత్తులో కూడా పనిచేస్తాం. మాజీ ఎమ్మెల్సీ కవిత టీఆర్ఎస్ పేరుతో పార్టీని ప్రకటించడం పట్ల ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఒక మహిళగా కవిత గారు బయటికి రావటం అయితే సంతోషం కలిగింది. ఎందుకంటే చాలా ధైర్యమే కావాలి, దానికి చాలామందిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
మహిళలు ప్రజా జీవితంలోకి రావాలంటే ఇటు సమాజం నుంచి అటు రాజకీయ శక్తుల నుంచి రకరకాలైన అవాంతరాలు తలెత్తుతుంటాయి. వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి సాహసంగానే వాటిని ఎదుర్కొని బయటికి రావటం అయితే సంతోషదాయకం. నాకు కూడా సంతోషం అనిపించింది. కానీ విషయం ఏంటంటే ఒక స్పష్టత లేకపోతే కార్యాచరణ ముందుకు పోదు. దేన్ని మనం ఎదిరిస్తున్నాం, ఆ తప్పులు ఎందుకు జరిగినాయి ముందు అది చెప్పాలి. ఇప్పుడు టీఆర్ఎస్ లోపాలని ఎత్తి చూపారు, మేము కూడా ఎత్తి చూపినాం, వాటికి ఒక సాక్ష్యం లాగా కనబడ్డది ఇది. కానీ ఆ లోపాలు ఎందుకు తలెత్తినాయి ఒక వివరణ ఉండాలి. ఆ వివరణ లేదు. రెండు, ఆ వివరణ ఆ తప్పులకు కారణాలు వెతుక్కున్న తర్వాత ప్రత్యామ్నాయం దాని సిద్ధాంతం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం బీఆర్ఎస్ సిద్ధాంతంలో ఉన్న లోపాలు ఏంది అనేది వివరించాలి. ఒక ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని తేవాలి. వాళ్ళ ఆచరణలో ఉన్న తప్పులేంటి, తాను రాజకీయాలు ఏ రకంగా చేయబోయేది కూడా స్పష్టంగా చెప్పాలి. ఇవన్నీ చెప్పకపోతే ప్రయోజనం లేదు. ప్రజా సమస్యలపైన కలిసి పనిచేద్దామంటే మీ స్పందన ఎట్లా ఉంటుంది? నేను ఒక్కరిని వ్యక్తిగతంగా ఇప్పుడు టపీమని సమాధానం చెప్పలేను. పార్టీలో మాట్లాడుకుంటాం ఇట్లాంటి విషయాల మీద, సందర్భాన్ని బట్టి ఉంటాయి నిర్ణయాలు. అంతేగాని దానికి అతీతంగా ఈ విషయాలు మాట్లాడి నిర్ణయం తీసుకోవటం అనేది సాధ్యం కాదు. ధన్యవాదాలు సార్. ఇది కోదండరాం గారు చెప్తుంది. తనకు ఎమ్మెల్సీ పదవి దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఏదైతే ప్రజలు తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పెద్దల సభలో అన్ని అంశాలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ఎన్ రమేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.